హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అండమాన్ అమ్మాయిని మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో ఏమిటంటే తాబేలు బొమ్మని ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా, రోజు వాటర్ వేసి ఉంచాలా, లేకపోతే ఏ వైపు అయితే పెట్టుకోవాలి, ఇలాంటి అన్ని డౌట్స్కి అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు క్లారిటీ అనేది ఇస్తానండి. తాబేలు బొమ్మ ఏంటంటే పూజా రూమ్లోని పెట్టుకుంటే మాత్రం రెగ్యులర్గా వాటర్ అయితే చేంజ్ చేయాలండి. బయట ఎక్కడైనా టీ పాయ్ మీద కానీ ఇంకెక్కడైనా పెట్టుకుంటే మాత్రం 2 డేస్ తర్వాత అయితే చేంజ్ చేస్తే సరిపోతుంది. శ్రీ మహావిష్ణు రెండో అవతారం కూర్మ అవతారము. కూర్మము అంటే తాబేలు. సో మనం తాబేలు బొమ్మని పూజ గదిలో పెట్టి పూజిస్తే మాత్రం ఆ శ్రీ మహావిష్ణువుని పూజించినట్లేనండి. మన కొన్ని గుళ్ళల్లో కూడా తాబేళ్ళు ఉంటాయండి. తాబేలు ఉన్న బావిలో కూడా నీళ్ళు అయితే తీయగా ఉంటాయని అంటారు. మనకి అవకాశం దొరికితే మాత్రం తాబేళ్లను మనం పెంచుకుంటే చాలా మంచిది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అటువంటివి కుదరట్లేదండి. అట్లీస్ట్ తాబేలు బొమ్మని ఇంట్లో పెట్టుకొని వాటర్ వేసుకోవడం వల్ల అయితే మన ఇంట్లో అనేది పాజిటివ్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుందండి. తాబేలు బొమ్మను అయితే మనము హాల్లో అయినా టీ పాయ్ మీద అయినా పెట్టుకోవచ్చండి. కానీ పూజ రూమ్లో పెట్టుకుంటే మాత్రం రోజు వాటర్ అనేది చేంజ్ చేసుకోవాలండి. ముందుగా అయితే తాబేలుకి అయితే మంచిగా శుభ్రం చేసుకొని పసుపు బొట్టు లాంటి పెట్టేసుకోండి. తర్వాత పసుపు నీళ్ళు అనేది నేను వేస్తున్నానండి. పసుపు నీళ్ళు వేస్తే ఏంటంటే దోమలు అవి ఏమి కూర్చోకంటే పురుగు లాంటి పట్టకంట మంచిగా బాగుంటుందండి. తర్వాత అయితే అందులో కొంచెం అక్షింతలు అండ్ నేనైతే కొంచెం పువ్వులు కూడా వేసానండి. ఈ విధంగా మనం తాబేలు బొమ్మకి పూజ అనేది చేసుకోవాలండి. అండ్ తర్వాత టీ పాయ్ మీద మనం తాబేలు పెడితే మాత్రం మన ఇంటికి ఒక రకమైన సంతోషంగా అనిపిస్తుందండి. ఇంట్లో చాలా సుఖశాంతులు కొలువుంటాయి. తాబేలు బొమ్మను మనం ఈ విధంగా పూజ చేసి పెట్టుకుంటే మాత్రం ఇంట్లోని ఇంకా పూజ అయితే అయిపోయిందండి. తర్వాత నేనైతే ఇంకా దేవుడి మాల్లో అయితే పెట్టుకున్నాను. మా ఇంట్లో దేవుడి మాల్లో అయితే కొంచెం చిన్నదండి, సరిపోలేదు ప్లేస్ అయితే పెట్టుకోవడానికి. వాటిని మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.